బ్యూటిఫుల్. హలో. హలో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. One photograph, please. Once again, please. Once more, please. ఏ పిఏ, సార్ త్వరగా నా జూమ్ కెమెరా తీ. ఇదిగోండి సార్. ప్రతి సంవత్సరం ఈ హోటల్కి రావడం ఎందుకు, కనపడ్డ అమ్మాయిల్ని ఫోటోలు తీయడం ఎందుకు? హాయిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పోలా? ఏయ్, ఇన్ని సంవత్సరాలుగా గోటక బ్రహ్మచారిగా ఎందుకున్నానో తెలుసా? నా కెమెరా వ్యూకి సరిపడే ఫిగర్ దొరక్క. ఓహో, అందుకని ట్రై చేస్తున్నారన్నమాట. చేయండి సార్. Follow me. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్. బ్యూటీ, లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? వన్ డబుల్ రూమ్ ప్లీజ్. పేరు? బాబీ. ఎంతమంది? ఇద్దరం, నేను మా సిస్టర్. సిస్టర్? ఓ, యువర్ సిస్టర్. ఫెంటాస్టిక్. హలో. బ్యూటిఫుల్. హలో. కెన్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్? హలో మిస్ ఆంధ్ర. మందాకిని. మిస్ ఆంధ్ర. మందాకిని. మిస్ ఆంధ్ర. ఓ వై ఛే, అసలు పిక్చర్ చూసేటప్పుడు ఫిలిం అయిపోయింది అయ్యా. Yes, sir. యు సీ మిస్ ఆంధ్ర. డేయ్, ఇక్కడ రావయ్యా. సార్. ఇదిగో 200 త్వరగళ్ళి ఫిలిం పట్రా. ఎస్ సార్. వెళ్ళవయ్యా. Oh my God! అయ్యో నా షూ. దొరికింది. గుడ్ మార్నింగ్. దీని రూమ్ ఏది? షూకి ఒక రూమా? ఇది వేసుకుని వచ్చిందే మిస్ ఆంధ్ర మందాగిని, ఆవిడ రూమ్ ఇది. ఓ, ఎందుకు సార్? ఇది ఇవ్వటానికి. మీకు ఎందుకు సార్ శ్రమ? నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. డోంట్ టచ్. ఆవిడ రూమ్ ఇది. 420 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, 240. ఇదిగో, ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో. ఒరేయ్, మీసం ఎదురా? ఇదిగో ఉందిగా. నీ మీసం కదరా, నా మీసం. నీ మీసమా? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మిస్ ఆంధ్ర, యువర్ షూ. Thank you. నో ఇట్స్ ఓకే. యు నో హూ ఐ am రాయుడు, రిచెస్ట్ బ్రహ్మచారి ఇన్ ఇండియా. నీ అందం ముందు నా బ్రహ్మచర్య అవుట్. మాకు అర్జెంట్ పని ఉంది, దయచేసి మీరు బయటికి వెళ్తారా? ఏంటయ్యా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఒక అందమైన ఆడపిల్లని ఫోటో తీయడం కంటే వేరే అర్జెంట్ పని ఏముందయ్యా? ఉందండి. ఏంటయ్యా ఉంటాయి తప్ప. చూడండి రాయుడు గారు. ఎక్కడ ఎక్కడ? ఉండు. లుక్ టూ మచ్. చెప్పిన అర్థం చేసుకోరేంటండి? థ్యాంక్ యూ మిస్ ఆంధ్ర, థ్యాంక్ యూ. ఇవాళ సాయంకాలం 8 గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం. తప్పకుండా రండి. బాయ్. అమ్మయ్యా. ఏంట్రా అమ్మయ్య? నా విగ్గు ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు. విగ్గు ఊడిపోయిందా? ఇప్పుడు ఎలా? ఎలా? సాయంత్రం 8 పార్టీకి వస్తాడు. ఫోటోలు దగ్గరుండి తీసుకురా. అలాగే. అమ్మో, సౌందర్యం వెళ్ళిపోతుందేమోరా. కన్ఫ్యూజనే. హలో. మీరు? భలేవారండి. ఆ రోజు మీ బర్త్ సర్టిఫికేట్ ఎగిరిపోతే పట్టుకొచ్చి ఇచ్చాను. ఓ ఐ సీ, మీరా? ఆ రోజు కంగారులో మర్చిపోయానండి. నా పేరు ప్రసాద్, మీ పేరు సౌందర్య. డేట్ ఆఫ్ బర్త్ 16/10/1976. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సీటు దొరికిందా? హాస్టల్లోనే ఉంటున్నారా? అవునండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను బిజినెస్ పని మీద పక్కనే 5 స్టార్ హోటల్లో ఉన్నానండి. రండి, అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదండి, నాకు టైం లేదు. పర్వాలేదు, రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం కావాలి సార్? నాకే వద్దండి. పర్వాలేదు, 2 ఐస్ క్రీమ్ పట్టరా. మీరేం చేస్తుంటారు? నేనా? గాల్లో ఏమైనా ఎగిరిపోతుంటే పట్టుకుంటూ ఉంటానండి. అది కాదండి, బిజినెస్ ఏమైనా? బిజినెస్? ఎస్ బిజినెస్.
అలాంటిది. అదే ఏం బిజినెస్ చేస్తుంటారు? మాటలు అమ్ముకోవడం, మాటలు అమ్ముకోవడమా? అదేంటి? క్యారెక్టర్స్ తగినట్టుగా మాట్లాడడం. మరి బిజినెస్ లో మాట్లాడమే గొప్ప కదా. రోజు ఎన్నో డైలాగులు చెప్తుంటారు కానీ మీకు ప్రత్యేకంగా ఒక డైలాగ్ చెప్పాలందండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంప్యూటర్ జాతకం చూపించానండి. మీ జాతకం అదిరిపోయింది. పనిలో పని మీ జాతకంతో పాటు నా జాతకం కూడా కలిపి చూపించానండి. అది ఇంకా అదిరిపోయిందండి. అంటే మన ఇద్దరి జాతకాలు కలిసిన ఆనందంలో ఆ పక్కనే వెయింగ్ మెషిన్ ఉంటే దాంట్లో కాయిన్ వేశానండి. అందులోంచి ఒక కార్డు వచ్చిందండి. అందులో ఏముందో తెలుసా అండి? ఏముంది? అంటే మొట్టమొదటిసారి కలవగానే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చాలా సార్లు మనం కలుసుకున్న ఫీలింగ్ ఉందండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీకు నచ్చితే సిగ్గుపడి పారిపోతారు, నచ్చకపోతే నా చెంప పగిలిపోతుంది. చెప్పమంటారా? చెప్పండి. సౌందర్య, ఐ లవ్ యూ. అమ్మో సత్యాను. ఏంటయ్యా వెనకే తిరుగుతున్నావు? డిన్నర్ ఆర్డర్ చేస్తారా? నన్ను చూస్తే తినడానికే వచ్చినట్టు కనిపిస్తున్నానా? నేను వెయిట్ చేసేది నా ఫియాన్సీ మీ సాంద్ర మందాకిని కోసం. పేరు చెప్పు. మందాకిని. చెప్పేటప్పుడే ఇంత ఉందే, చూసేబట్టే ఏమైపోతావు. ఇదిగో ఆమె వచ్చే వరకు ఈ సైడ్ రాకు. ఆర్డర్ కావాలన్నావు కదా, తీసుకో. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఎస్ సార్. మై మందాకిని ఇస్ కమింగ్. మందాకిని మందాకిని. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాయుడు. నా మందాకిని వచ్చేసిందా? మందాకిని మందాకిని రాలేదు. మందాకిని రాలేదు. నువ్వు ఎందుకు వచ్చావు? తను వెళ్ళమంది కనుక నేను వచ్చాను. ఏంటయ్యా మందాకిని ఎక్కడ? చిన్న ప్రాబ్లం సార్. ప్రాబ్లం? మందాకినికి ప్రాబ్లం? అవును సార్. ఏంటయ్యా? మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటే డమా. మందాకిని పడిపోయిందా? కాదు సార్, ఆంటీ పడిపోయింది. ఆంటీ గురించి ఎవరు అడిగారు? మందాకినికి ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకుపోతుంటే స్ప్రెయిన్ అయింది. మందాకిని కాదు, ఆంటీకి. ఆంటీ గురించి ఏం చెప్తున్నావు? మందాకినికి ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది సార్. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ముసల్దాన్ని తోసేయి. దాని సంగతి ఎందుకు? అలాగే మందాకినికి సార్. ఏమైంది? అసలు ఆంటీ పడిపోవడం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది సార్. ఏం మనిషి అయ్యాను? అది మీరు స్పెషల్ గా ప్రింట్ చేయమన్న మందాకిని ఫోటో. ఫోటోలా? ఇటు ఇటు. మందాకిని విషయం అడుగుతుంటే ఏంటయ్యా ఫోటోలు అంటావు? అదే మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటేను మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ఆ ఆంటీ వల్లే మందాకిని ప్రాబ్లం వచ్చింది సార్. ఇదో ఇంకోసారి ప్రాబ్లం అనొద్దు. ఏం ప్రాబ్లమో చెప్పు. అదే ప్రాబ్లం సార్, స్ప్రెయిన్ అయింది. అసలు గుర్తుందా నీకు? ఎంత పెద్ద పాయింట్ గురించి మాట్లాడుతున్నావు? మధ్యలో వచ్చి ఫోటోలు ఇస్తున్నావు ఏంటి? బుర్రలేదు? వెళ్ళవయ్యా. ఇదిగో కరెక్ట్ గా చెప్పు. నా మందాకినికి ఏమైంది? ఫ్రాక్చరా లేదంటే స్ప్రెయినా? అసలు ఏమైందంటే ఆంటీ ఉన్నారు చూడండి. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావేంటి? మందాకినికి ఏమైంది? అయ్యో మందాకిని ఫోటోలు పడుతున్నాయి. మందాకిని ఫోటోలా? చెప్పియే తీరా. తీ. మెల్లిగా, మెల్లిగా. జై చూడు, ఇదిగో ఇవి మీ సాంద్ర మందాకిని ఫోటోస్. భద్రంగా దాచిపెట్టు. నా చేత్తోనే ఆమెకి ఇవ్వాలి. వెళ్ళు. అబ్బాయ్ అబ్బాయి, ఇదిగో మందాకిని ఎక్కడ? సార్ కోపడకండి సార్. కోపం కాదు ఇది, ఆయాసం. అయ్యో సార్, అయితే మీరు ఇక్కడే ఉండండి. మందాకిని ఎక్కడుందో చూసి నేనే తీసుకొస్తాను. మందాకినే తీసుకుని రా. ఆంటీ తీసుకుని రా. వెళ్ళు. బాయ్. ఐస్ వాటర్ వాటర్ బాయ్. ఏమిటా తెచ్చేసా? ఏది? అవునిదేంటి ఒకటే తెచ్చావు? ఇదొక్కటే కొంప ముంచే ఫోటో, మిగతావి కొంప ముంచని ఫోటో. అందుకే అతనికి అనుమానం రాకుండా అక్కడే వదిలేశాను. సరే, మరి నెగిటివ్? సౌందర్య, ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు? మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. పెద్ద ప్రాబ్లం. ప్రసాద్ తో నీ మ్యారేజ్ కి ఏం ప్రాబ్లం రాలేదు కదా? ఇంచుమించు అలాంటి ప్రాబ్లమే. నేను అర్జెంట్ గా ప్రసాద్ ని కలవాలి. వస్తాను. ప్రసాద్ అని ఆయన రూమ్ నెంబర్ ఎంతండి? ప్రసాద్? ప్రసాద్ అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా. లేదండి, ఇక్కడే ఉంటున్నాడు చెప్పారు. ఈజ్ అ బిజినెస్ మ్యాన్. మాకు తెలీదమ్మా. ప్రసాద్, ప్రసాద్. సౌందర్య ఎప్పుడొచ్చావు? అదేంటి రిసెప్షన్ లో అడిగితే నీ పేరు రూమ్ లేదంటారు? మా మేనేజర్ పేర్లో ఉంది. ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కదా. నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి ప్రసాద్. ఇక్కడ కాదు, రూమ్ లో మాట్లాడుకుందాం పదా. ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి రూమ్ కి తెస్తా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 240 కి ఇవ్వండి. మీరెవరు?
ఆ రూమ్ లో ఉండే బాబీ చెల్లెలు మందాకినికి ఓ మందాకిని ఎస్ మందాకినికి కాబోయే మగుణ్ణి ప్లీజ్ థ్యాంక్ యూ వెళదాం పద పద. ఇక్కడ మందాకిని కాబోయే మొగుడన్నాడు, ఇప్పుడు వేరే పిల్లతో రూమ్కి వెళుతున్నాడు. వెరీ డేంజరస్ ఫెలో. ఏమిటా కంగారు, ఏమైంది? కట్టిన డబ్బులు 3 లక్షలు ఇస్తే గానీ ఇంట్లో ఉండొద్దని మా అక్కని మా బావ బెదిరిస్తున్నట్ట. అంత దుర్మార్గానికి ఒడిగట్టాడా? అవును, మా నాన్న ఉత్తరం రాశారు. అల్లుడంటే అత్త మామల ప్రాణాలు తీశారు రాక్షసుడని. ప్రసాద్ నువ్వు చచ్చా, నేను అలా చేయలే. అయ్యో, నేను నీ గురించి చెప్పడం లేదు. అతనితో నేను మాట్లాడతానుగా. వాడితో మాట్లాడటం ఎవ్వరి వల్ల కాదు. నేను చెప్పానుగా వాడట్టి తాగుపోతని. ప్రసాద్, ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి పుడతాయి? అయ్యయ్యో, నువ్వు ఏడవకు, నీకెందుకు, నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు ఉన్నావని, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీకు 3 లక్షలంటే ఆఫ్టర్ ఆల్ 3 రూపాయలే. నేను ఇప్పుడే నాన్నకి టెలిగ్రామ్ ఇస్తాను. ఆ 3 లక్షలు వాడి మొహాలు విసిరి కొడతాను. వస్తాను ప్రసాద్. నాకున్న సమస్యలకి ఇప్పుడు ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి తేను? ప్రసాద్ ప్రసాద్, వీడైతే సమస్య. రాయుడు అక్కడ లాన్ లో కూర్చుని ఉన్నాడు, వెళ్ళి నెగిటివ్స్ తెచ్చేసే. నెగిటివ్ లేక తెస్తానులే. అమ్మయ్యా. నమస్తే సార్. నమస్తే. రాయుడు గారంటే మీరేనా? అవును, ఏ మీతో పరిచయం చేసుకుందామని. చాలా సంతోషం. హౌడీడు. ఇంతకీ మీరెవరు? జర్నలిస్ట్. ఏ మ్యాగజైన్? మహిళా లోకం. ఆహా, నాతో మీకేం పని? మీ గురించి, మీ ఫోటోగ్రఫీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు తీసిన అందమైన అమ్మాయిల ఫోటోల్లో ఒక్క నెగిటివ్ నాకు ఇచ్చారంటే మా పత్రికలో సెంటర్ స్ప్రెడ్ వేస్తాం. ఉంది ఉంది. అందమైన అమ్మాయి కాదు, అదరగొట్టే అమ్మాయి. మిస్ ఆంధ్ర మందాగిని. బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్, థ్రిల్లింగ్ పర్సనాలిటీ, నిజంగా ఏంజల్, అతిలోక సుందరి. సబ్బా, అది అలాంటి అమ్మాయి నాకు కావాల్సింది. ఆ నెగిటివ్ ఇప్పిస్తారా? నెగటివా? ఆ, చచ్చిన నెగటివ్ ఎవరికి ఇవ్వను. ఎందుకని సార్? ఎందుక? ఒక బ్యూటిఫుల్ రాస్కల్ నా మందాగిని బ్రదర్ని బుట్టలో వేసుకుని మీ సాంద్రాన్ని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆ? ఆ, వాడికి వేరే పిల్లతో లవ్ అఫేర్ కూడా ఉందట. ఈసారి వాడు నా మందాగిని జోలికి వెళ్ళాడో వాడు అంతు తేలుస్తా. నెగిటివ్ తెచ్చావా? ఆ ముసలాడి దగ్గర నుంచి నెగిటివ్ నే పీక్కోలేక లాక్కోలేక చస్తుంటే నాకు తెలియకుండా ఈ మందాకిని ఇంకెవడు తగులుకున్నాడా? ఇదేం కన్ఫ్యూషన్? ఇంతకు మించి 3 లక్షల కన్ఫ్యూషన్ ఇంకోటి ఉంది. అదేమిటి? అది నీకు తెలియదు, నేనే చూసుకోవాలి. అటెక్కడికి? ఆ? ఏదో అయింది వీడికి.